లేదా కింగ్డమ్స్ వర్క్ అనే బేస్ మీద ఉండాలి మీరు ఎప్పుడు. దైవరాజ్యపు పని. కీర్తనల గ్రంథం 24వ కీర్తన, సామ్ నంబర్ 24. భూమియు దాని సంపూర్ణత. భూమి తెలుసు కదా, ఈ భూమి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది. సరిగ్గా మనం ఎక్కడ ఉన్నామో భూమికి అవతల ప్రక్క రౌండ్గా ఉంది కదా. అమెరికా ఇక్కడ ఉంది. మనం ఇక్కడ ఉంటే ఇలా వచ్చి ఇక్కడ ఉంటుందంట అమెరికా. సగానికి పైగా భూమి అంతటిని మనం అవతలకు పెడితే అమెరికా తగులుతుంది. ఈ మధ్య మ్యాప్స్ వచ్చినాయి కదా రౌండ్గా, దాన్ని మీరు ఎలా తిప్పితే అక్కడ దొరుకుతుంది. ఇజ్రాయెల్ దేశమేమో భూమికి సరిగ్గా మధ్యలో ఉందంట. బైబిల్ ఏం చెప్తుందంటే 24వ కీర్తనలో దావీదు ఇలా పలికాడు, భూమియు దాని సంపూర్ణత. భూమి యొక్క సంపూర్ణత అంటే ఏమేమి చెబుదాం చెప్పండి. వాట్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ ది ఎర్త్? భూమి యొక్క సంపూర్ణత అంటే ఏం చెప్దాం? భూమి మీద ఉన్న ప్రాణులు, చెట్లు, చేమలు, నీరు అంతా, మనం కూడా. భూమియు దాని సంపూర్ణతయు అని తిమోతి గారు చెప్పారు. ఇంకా చెప్పండి. భూమి లోపల కూడా ఉండవి. భూమి మీదే చెప్పారు మీరు, భూమి లోపల ఉన్నాయి. భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపద, ఇసుక, బొగ్గు, గ్యాస్, పెట్రోల్, ఎంత ఘనమైన సంపద, బంగారం, వెండి. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నావి. దట్ ఈజ్ ఆఫ్ గాడ్. అది దేవుని సొత్తు. దేవుడు ఇచ్చాడు వాటిని. మానవునికి ప్రేమించిస్తే మానవుడు దాన్ని దొంగతనం చేసి చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా, 200-300 మంది ఉన్నాం అనుకో. ఎవరైనా అయ్యా ఇదిగోండి మేము కొత్తగా హోటల్ పెట్టాం, ఈ గుండిగే పలావ్ తయారు చేయించుకొచ్చాం, పాస్టర్ గారు ఈ 300 మందికి పెడతారని నేను మీకు అప్పచెప్పి వెళ్తున్నానని గుండికి ఇక్కడ పెట్టాడు అనుకో. ఏ గుండుగా? బిర్యానీ అనుకోండి. పోనీ బిర్యానీ పెద్ద, దాన్ని ఏదో అంటారండి గుండిగా కాకుండా, అది మొత్తం మాయ్ అమ్మిని లోనెట్టు పట్టలేనయ్యా, కాలం నొప్పిగా ఉంది, పట్టలేకపోవటం ఏంటి అని మేమిద్దరం కలిసి లోన పెట్టి, ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు, మీరు వచ్చారు, మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, కానీ ఇదిగో వెళ్ళరండి కాన్కేసి అన్నాను అనుకో. దాన్ని ఏమంటాడు దేవుడు? ఒరే వాళ్ళకి పెడతావని నేను నీకు గుండిగే బిర్యానీ ఇచ్చా, నువ్వేం చేశావు? లోపల పెట్టి మేము ఇద్దరం తింటామా? అది మనుషులు చేసే పని వాళ్ళు. దట్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒక్కొక్కడికి 6 లక్షల కోట్ల. ఏం చేస్తాడు? ఇక్కడేమో రోడ్లు లేవు, ఇక్కడేమో ఏమీ లేవు. ఒక్కొక్కరికి 10 లక్షల కోట్లు. నిన్న ఏదో పేపర్లో రాశారు, ఒక ఆయనకైతే అసలు సొంతంగా పోర్టు రాసి ఇచ్చేశారంట, ఇక ఈ పోర్టు నీదేనయ్యా అని. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? దేవుడు మనకిచ్చాడు, మనుషులందరికీ దేవుడు ఈ భూమిని ఇచ్చాడు. చక్కగా మీరు పండించుకోండి, శ్రమపడండి, మంచి ఫలాలు ఉన్నాయి, తినండి, ఏది ఉంటే దాన్ని ఆస్వాదించండి. వజ్రాలు, రత్నాలు, ముత్యాలు, గోమేధికము, ఏమేమున్నాయో అన్నీ భూమిలో దేవుడు ఉంచాడు. భూమియు దాని సంపూర్ణత. భూమిని గురించి మాట్లాడుకుంటే మనం 100 విషయాలు మాట్లాడుకోవాలి. ఏ పంట పండినా భూమిలో నుండే. అంతేనా? ఏమన్నా ఇక్కడి నుంచి ఏమన్నా వస్తున్నాయా? ఏమండి
గారెలు కళాయిలో నుండి వచ్చిన మినువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? భూమిలో నుండే. గారెలు అమ్మమ్మని వండి పెట్టినా నూనె ఎక్కడి నుండి వస్తుంది? వేరుశనగలో నుండి. వేరుశనగ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దాని పేరే గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు. వేరుశనగ అంటున్నాం కానీ తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రౌండ్ నట్స్ అంటారు. గ్రౌండ్లో ఉండే, భూమిలో ఉండే నట్స్ ఏటవి? వేరుశనగలు. ఆహారాన్ని దేవుడు భూమిలో పెట్టాడు. అందుకే కొంతమందికి జనానికి అర్థం కాక భూమికి దండం పెట్టుకుంటున్నారు. భూమికి కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, భూమిని సృజించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని లోకములో, లోకం అంటే పైన ఉన్నది, దీనిలో ఉన్నటువంటి నివాసులు. మనమంతా ఏ నివాసులం? లోక నివాసులు. లోక నివాసులు. ఈ లోక ఎవరు ఆయన మధ్య ఏదో ఒక ఆయన పాస్టర్ గారు బుద్ధ జీవులు ఉన్నారని ఒక పుస్తకం రాశాడు. అంటే ఇతర గ్రహాల్లో కూడా ఇక్కడ ఎట్టా మనుషులు ఉన్నారో అక్కడ కూడా ఉండి ఉంటారు, వీళ్ళందరిని అక్కడికి వెళ్ళాక చూస్తామని. కానీ బైబిల్లో నాకు తెలిసినంత మట్టుకు పెద్ద క్లూ ఎక్కడ లేదు. బుద్ధ జీవుల గురించి, ఇతర గ్రహాల్లోనున్నటువంటి జీవుల గురించి బైబిల్లో మన క్లూస్ ఇవ్వాల. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి అక్కడ బుద్ధ గ్రహం మీద, లేకపోతే ఈ కుజగ్రహం మీద ఏవేవో గ్రహాలు ఉన్నాయిగా, నవగ్రహాలు. ఈ భూమి చుట్టూ తిరిగే గ్రహాల మీద అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయని కాసేపు, లేవని కాసేపు అంటున్నారు. కానీ జీవం ఎక్కడ ఉన్నట్లుగా ఇంతవరకు కనుగోల. భూమినే దేవుడు జీవులకు ఏమనాలి దాన్ని, మనుష్యులకు నివాసయోగ్యంగా ఉంచాడు. హల్లెలూయా. ఆవాసయోగ్యంగా. మేము 10th చదివేటప్పుడు మొదలుపెట్టారు, 9thలోనూ. ఇంకేముందో ఓజోన్ పొర తెగిపోయింది, భూమి వేడెక్కిపోతుంది, భూమి అంతా కాలిపోద్దని వాళ్ళు అన్నారని పాస్టర్లు కూడా మెడ మీద వేసుకుని బైబిల్లో కొన్ని వాక్యాలు తీసుకుని ఇళ్ళు వేసుకున్నారు పోలు. ఓ ఏడెక్కిపోతుంది, అదిగో వేడొచ్చేస్తుంది, ఇదిగో వేడొచ్చేస్తుంది, భూమిలో నీళ్లు తవ్వుతుంటే అసలు రావట్లేదు, భూగర్భ జలాలు బాగా తరిగిపోయినాయి, డామ్ డీమ్ డిస్క్, వేడి చూడండి అసలు వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడేమో మనకేమో ఢిల్లీలో ఉన్నంత చలి చంపుతుంది. చూసారా? ఇదివరకు నాకు తెలిసి ఇంత చలి ఇప్పుడు పగలల్లా చల్లగానే ఉంటుంది అయ్యా ఢిల్లీలో ఉన్నట్లుగా అండి. ఇక మనం కూడా ఢిల్లీలో ఎప్పుడు కోట్లు వేసుకుంటారు వాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, మేము కూడా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు కోటే, స్వెటర్ పగల కూడా. ఈ ఈ ఈ ఈ ఈ వింటర్ అంతా స్కూల్కి పెట్టి స్వెటర్స్ వేసుకొచ్చేవాడు. మనకి పగట అంత వేడి ఉండదు, అంత చలి ఉండదు, కాబట్టి వీ హ్యావ్ డిఫరెన్స్. ఎనీవే, లోకము దాని నివాసం ఇక్కడే ఉంది సంగతి. మీలో నిన్న కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు అక్కడ మీలో చాలామందిలో ఉన్నటువంటి ఒక తలంపు ఏంటంటే, ప్రభువుని ఎరుగని వారు మనకు శత్రువులని. కానే కాదు, వాళ్ళు కూడా ఆదాము సంతానమే. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, నోరున్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరి సంతానం? ఆదాము సంతానమే. దేవుని బిడ్డలే. లోకములోనున్న ప్రతి వ్యక్తి బ్రిటిషోడు అంటారు మనవాళ్ళు. ఎంతో మరి బ్రిటిషోడు అని మొదలెడతారు. బ్రిటిషోడికి కూడా ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు, 2 చేతులు. ఊరకే మనుషులు భేదాలు పుట్టిస్తారు. అసలు తెలంగాణ వాళ్ళని నమ్మటానికి లేదండి అంటున్నాడు ఒక ఆయన. ఇప్పుడు ఈ కనబడే కారులన్నీ ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? వెళ్ళి ఉంటుంది అక్కడ. వాళ్ళు కూడా అలా అనుకుంటే ఉండనిస్తారా? అది అన్నారు ఒకప్పుడు. తెలంగాణ వచ్చిందంటే మిమ్మల్ని తరిమేస్తారు,
ఇలాంటి అబద్ధాలు పుట్టించడంలో మనుషులు దిట్టలు. ఒక కులముతో, ఒక ప్రాంతముతో, ఒక దేశపు పేరుతో మనుషులను విడగొట్టడం, ఒక మతం పేరుతో మనుషులను విడగొట్టడం, వేరు చేయడం, వేరుగా చూడడం, అది దైవ చిత్తం కాదు. భూమి దాని సంపూర్ణత, లోకము దీనిలో ఉండేవారందరూ, ఎక్కడ మనిషి కనబడ్డా. నేను ఈసారి అమెరికా ట్రిప్లో, ఈసారి కాదు ఇంతకు మొన్న వెళ్ళిన ట్రిప్లో ఒక ఫ్యామిలీని చూశాను. ఫోటో తీద్దామని అడిగాను నేను, కెన్ ఐ టేక్ ఏ పిక్చర్ అంటే ఆవిడ నో అంది, కాబట్టి తీయలేదు. అంత నల్లని మనుషులు నేను ఇంతవరకు చూడలే. అమెరికాలో నలుపులు బాగా నల్లగా ఉంటారు, నల్ల జాతీయులు, అంటే రకరకాల ప్రజలు ఉన్నారు. కానీ అస్సలు మరీ కాకి నలుపులో కూడా కాకి నలుపుగా ఉన్నారు వాళ్ళు. ఒక ఫ్యామిలీయే. మరి ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. అమెరికా అంటే కలగూర గంప, అన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అంత నలుపా? అసలు పిల్లలు ఉన్నారండి, నల్ల కాకుల కంటే ఇంకా నల్లగా ఉన్నారు. అసలు ఏంటి ఇంత నిగ లాడిపోతున్నారు పసిపిల్లలు. చూసారా? వాళ్ళు కూడా దేవుని పిల్లలైనా? నిశ్చయంగా దే ఆర్ ఆల్సో గాడ్స్ చిల్డ్రన్. ఏమండి? రకరకాల రంగులు, రకరకాల ఎత్తులు, కొంతమంది బాగా ఎత్తు, కొంతమంది బాగా ఎత్తు. మొన్న ఎక్కడికి మేము నూజివీడి సైడ్కి వెళ్ళాం కదా, ఏదో ఊరు వెళ్ళాం, దిగవల్లి వెళ్ళాం. నేను అక్కడ మనుషులను చూస్తుంటే అందరూ ఒకే, ఆ ఏరియా అంతా ఒక ఫేస్ కట్స్ ఉన్నాయి. మీరు మన ఏజెన్సీ పరిచర్య గడిచిన 20 ఏళ్ల లోపు మనం ఏజెన్సీలో పరిచర్య చేస్తున్నాం. ఆ ఏజెన్సీకి వెళ్తే వాళ్ళందరి ముఖాలు, వాళ్ళ షేపులన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇటు ఖమ్మం ఏరియాకి, ఈ ఏజెన్సీకి వెళ్తే వీళ్ళ షేపులు ఒక రకంగా ఉంటాయి. మమ్మీ వాళ్ళు అమ్మినే వాళ్ళ ఏరియా ఎక్కడది? కేరళలో కూడా ఇడుక్కి డిస్ట్రిక్ట్. ఆ హై రేంజ్ ఏరియాకి వెళ్తే వీళ్ళ ఫేసులన్నీ వీళ్ళ యొక్క రకంగా ఉంటాయి. అయినంత మాత్రాన వీళ్ళు వేరువేరా? భూనివాసులందరూ ఆయన వారంట. యు ఆర్ ఆఫ్ హిమ్. వింటున్న ప్రియ శ్రోత, నీవెవరు అనుకుంటున్నావు? నీవు ఆయన వాడవు, నీవు ఆయన దానవు. వీఆర్ ఆఫ్ హిమ్. ఆయన తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఆయన మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క జీనియాలజీ, జన్మ వృత్తాంతం, ఏమంటారు అమ్మాయి తెలుగులో? వంశావళి చదువుతుంటే చివరికి వచ్చేవరకు అంటాడు, ఆదాము దేవునికి కుమారుడు అంటాడు. అంటాడా? అనడా? చూడండి, ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఒకళ్ళు చదవండి. ఆదాము దేవునికి, ఒక్కొక్కరు ఎవరికి కుమారుడో ఎవరికి కుమారుడో రాస్తూ వచ్చి, ఆదాము దేవునికి కుమారుడు. మనం ఆయన వారం. ఆయన మేపెడి గొర్రెలం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. భూమియు దాని సంపూర్ణతయు. ఎక్కడన్నా ఒక సెంటు చర్చ్ చేసుకుంటానంటే, మొన్న అక్కడ సహోదరు వచ్చింది ఈ ప్రాంతం నుంచి, పేరు చెప్పంలే. అన్నయ్య నాకు 1 సెంటున్నర ఇచ్చారన్నయ్య, నాకు ఏదో చర్చ్ చేసుకుంటానంటే అందులో నుంచి తీసేయమంటున్నారన్నయ్య అని. చూసారా? 1.5 సెంటు భూమి దేవునికి ఇస్తే కుదరదు అంటున్నారండి. మీరు ఇప్పుడు అందరూ ఇటు ఆలోచించండి. టైం ఏం పెద్దగా అయింది, అయినా కానీ ఆలోచించండి. చెప్పండి నాకు, దేవుడు ఏమనుకుంటాడు? సృష్టికర్త అయిన దేవునికి ఇన్ని కోట్ల ఎకరాలు మనుషులకి ఇచ్చి,
ఆయన్ని ఆరాధించుకోవడానికి ఓ సిస్టరు 1 సెంటున్నర తీసుకుంటే దాన్ని ఖాళీ చేయమంటుంటే దేవుడు ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఎక్కడైనా ఒక 100 ఎకరాల పొలం మీకే ఉందనుకోండి, బాగా భోగభాగ్యాలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో వర్ధిల్లుతున్నావు. రన్నింగ్ అంతా నడుస్తుంది, జనం మీద జనం వస్తున్నారు, పాలేళ్ళు ఉన్నారు, జతల ఎడ్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, పని అంతా జరుగుతుంది. రాను పరిస్థితి నడుస్తూ ఉంది. పిల్లలు పెద్ద అయ్యారు, కోడళ్ళు వచ్చారు, పెళ్ళిళ్ళు బాగానే జరిగినాయి. కోడలకి నీకు పట్ల తేడా వచ్చింది కొంచెం. ఏంటి అసలు ఈవిడ మన ప్రాణం తెస్తుంది అంట మొదలెట్టింది. పోనీలేవే అంటున్నాడు కొడుకు, నడుస్తుంది. ఇంకా కాస్త వ్యవహారం చెప్పండి ముదిరింది. మీకు ఎందుకు తెలియదు తెలుసు మీకు. ఇక లాభం లేదని ఇదిగో ఆ రూమ్లో పెట్టేశారు నిన్ను, పక్కన రూమ్లో ఉంటున్నావు, పని అంతా వాళ్ళే చూసుకుంటున్నారు, ఏమీ లేదు, అదంతా నడుస్తుంది. ఇంకా నడుస్తున్న సమయంలో ఇంకా వాళ్ళ కష్టంగానే నడిచిపోతున్నటువంటి దినాలు జరుగుతూ ఉంటుండగా, ఆ విధంగానే రోజులు కాలం గడుపుతూ ఉండగా అదే పరిస్థితి కొనసాగుతుంది అనుకోండి. ఎందుకో నాకు ఇష్టం లేదయ్యా, మీ అమ్మని ఇక్కడ నుంచి బాబు అసలు నాకు మనశాంతి లేకుండా చేస్తుంది అందనుకో, తప్పించేయాల్సిందేనంటావా? తప్పించేయాల్సిందే. అక్కడెక్కడో అనాథాశ్రమం ఉందంట కదా, అందులో పడేసిరండి అందనుకో. కోడలో అందులోకి తీసుకెళ్ళి అక్కడ పడేసేటప్పుడు అక్కడ నిన్ను అడిగారనుకో, ఏంటమ్మా ఎవరు నిన్ను చూసేవారు లేరా అన్నారనుకో పక్క ముసలమ్మలో, ఏమి చెప్పనమ్మా 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాలున్న ముసలమ్మ జీవితంలో పెద్ద అన్నీ కూడా చూసి ఇప్పుడు నీకు చోటే లేదని కనుక కోడలంటే ఆమె మనసు ఎలా ఉంటుందో చెప్పండి. ఏమండి? ఎంతో బాధ. నేను దేవుణ్ణి మనుషులు అంతకన్నా ఎక్కువగా రిజెక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా. అంతకన్నా ఎక్కువగా ప్రభువును నమ్ముకుంటే సమాధి చేయడానికి లేదు ఇక్కడని మన ఏరియాల్లో. తెలుసా మీకు ఈ సంగతి? మన ఏరియాల్లో నేను తీసుకెళ్తా, మీలో ఎవరైనా వస్తానంటే, ప్రభువుని నమ్ముకుంటే సమాధి చేయడానికి లేదంటే తీసుకెళ్ళి కృష్ణానదిలో పారేసి వస్తున్నారు శవాలను. పొడిగా ఉంటే పాతిపెట్టి, వర్షం ఉంటే అందులో వదిలేసి వస్తున్నారు ఏరొస్తుంటే. వై? సృష్టికర్తను వాళ్ళు నమ్ముకున్నారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మన జీవితం అంతటితో అంతమైపోవట్లా. అది ఊరికినే కోడిగుడ్డు పెంకు లాంటిది. అది ఇది శరీరం. పిల్ల వెళ్ళిపోయిందన్న సంగతి వాళ్ళకి తెలీదు. పెంకు కొరకు పోరాడుతున్నారు, పెంకుకు దండాలు పెట్టుకుంటున్నారు, పెంకు చుట్టూ తిరుగుతున్నారు, పెంకుని పైకి పెడుతున్నారు, కిందకి పెడుతున్నారు. ఇవన్నీ పెంకులు అక్కడ ఉన్నవి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరింది, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు. ఏంటి మనకు 25 సెంట్ ఇక్కడ ఉందనుకో, అసలు ఎంత కష్టపడి కొన్నానో తెలుసా ఇది అని ఎగరమాకండి. ప్రభువా ఈ 25 సెంటు కాదయ్యా, ఈ 25 ఎకరాలు కూడా నీదే. ఆమేన్. అందులో నాకు ఈ 25 సెంట్ ఇచ్చావు, నీకు స్తోత్రం. అవసరమైతే నువ్వు 25 ఎకరాలు కూడా ఇవ్వగలవని చెప్పండి. దేవుని వంటండి. ప్రజలను మనం ఎందుకు ప్రేమించాలి? ప్రజలను ఎందుకు మనం దేవుని వైపు త్రిప్పే ప్రయత్నం చేయాలి అంటే, వారు దేవుని వారు, లోక నివాసులు అందరూ దేవుని వారే. ఎవరి సొత్తంట? నీవు నా సొత్తు, నేను నిన్ను చేసుకున్నాను, నేను నా స్వహస్తాలతో నిన్ను చేసుకున్నాను. అయినా నువ్వు అమ్ముడు పోయావు, మళ్ళా నిన్ను చెప్పండి కొన్నాను 2 times.
ఒకసారి ఏమో మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు దేవుడు, మళ్ళా అమ్ముడు పోతే మళ్ళా రక్తమిచ్చి కొన్నాడు. తన రక్తమిచ్చి సంపాదించిన దేవుని సొత్తైన ప్రజ మీరు. హల్లెలూయ. మనం ఆయన వారము. హల్లెలూయ. ఆయన ప్రజలము. అందుకే రాజబాబాయ్ గారు రాసుకున్నారు ఏమని, నేను ఆయన గొర్రెను, నేను ఆయన గొర్రెను, నాకులేమి కలుగదు. హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కరండి 24వ కీర్తన స్తోత్రం. ఆయన సముద్రముల మీద దానికి పునాది. మనోళ్ళు సముద్రము లోపలేస్తున్నారు. ఇప్పుడు దేవుడు సముద్రముల మీద వేశాడంట. స్తోత్రం. భూమి సముద్రము మీద దేవుని పునాది మీద ఉంది. శాస్త్రవేత్తల కన్నా దేవుణ్ణి ఎక్కువ నమ్మాలనేది నా ప్రార్థన. ఆమేన్. శాస్త్రవేత్తలు ఏముందో రోజుకు ఒక రకంగా చెప్తారు. నిన్నటిదాకా ఏం చెప్పారు, ఇంత బీపీ ఉండాలని చెప్పారు. ఇప్పుడేమన్నారు, అది కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు అంటున్నారు. షుగర్ లెవెల్ కూడా ఈ మధ్య పెంచారంట. ఆ మాత్రం ఉండకపోతే కుదరదని కంగారు పడమాకండి. ముందేమన్నారు, శాస్త్రవేత్తలు చెప్పింది, అదిగో సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవారు అన్నాడు 30-40 ఏళ్ల క్రితం. ఇప్పుడేమో 13 కాదు 15 నుంచి 17 లక్షల రెట్లు. ఎన్ని పెంచినట్టు? 2 నుండి 4 లక్షల రెట్లు పెంచేశారు. ఏం కనపడుతుంది ఇక్కడి నుంచి ఓ తిప్పి 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 బైనాక్యులర్స్ ఏమంటారు వాటిని, మైక్రోస్కోప్స్ పెట్టి ఇక్కడ నుండి అటు చూసి ఇటు చూసి, ఏయ్ నువ్వు ఆయన సృష్టిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంతవరకే. నువ్వు సృష్టి అంతా తెలుసుకోలేవు. జస్ట్ తెలుసుకో. యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ వాట్ హీ డిడ్. యు ఆర్ లెర్నింగ్ ఆన్ హిస్ హ్యాండీ వర్క్స్. ఆయన చేతి పనులను నీవు ధ్యానిస్తున్నావు. చూసారా? రక్తం ఏంటో ఆయన సృజించాడు. ఏంటో మనోడు పరిశీలన చేస్తున్నాడు. చూసారా? టెస్టింగ్ అంతేనో. కానీ ఆయన సృజించిన ఆయన. హల్లెలూయా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు ఆయన వారే. ఆయన సముద్రముల మీద దానికి పునాదులు వేసెను, ప్రవహించే జలముల మీదంట దానిని స్థిరపరిచాడు. చూసారా? భూమి. మనమేమో పంటెక్కట్టు వెళ్ళేటప్పుడేమో కార్లు బాగానే తిరిగినాయి, వచ్చే వరకు ఇంత ఎత్తునుంది పంటి. ఏంట్రా బాబు ఇంత ఎత్తునుందంటే, కారు ఎక్కాలంటే ఇట్లా ఎక్కాల్సి వస్తుంది, ఇట్లా. అప్పుడు వాళ్ళు చెప్పారు, పోటు వచ్చిందండి. పోటులో కూడా ఏదో చెప్పాడు ఆయన, అధిక పోటు అంట. అది సముద్రం బాగా పొంగిందన్నమాట. చూసారా? చిన్నపిల్లలకు తెలీదు. ఆటు పోటు ఉంటాయి. వింటున్నారా? ఏమా? ప్రవాహ జలముల మీద దేన్ని ఏమండి మనోళ్ళు కాలువల మీద ఏంట్రా, మనోళ్ళు ఆర్మీ పీపుల్ ఏదన్నా అర్జెంటుగా కావాలంటే ఇదిగో ఈ చెరువులు యువతల నుంచి అవతలకు వంతినేసేస్తారు. ఆర్మీ అది వాళ్ళకి నేర్పుతున్నారు. కానీ అసలు భూమినే జలముల మీద స్థిరపరిచాడు, నిర్మించాడు. దీని గురించి ఇర్మియా 33:2 కూడా ఉంది. స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా.
యోబు గ్రంథంలో అంటాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి స్తుతిగానములు చేయుచుంటుండగా, ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, ఈ భూమిని చేసేటప్పుడు అంటండి, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఈ భూమికి మూలరాయేశాడండి. రాజుబాబాయి గారు చెప్పారు మన సభల్లో, మగ సభల్లో, దేవుడు భూమిని సృజించాలనుకున్నప్పుడు ట్రక్కులు పెట్టి తోలించలేదురా మట్టి అన్నాడు. అవునా? ట్రక్కులు పెట్టి తోలిచ్చారా? భూమి మాట చేత, హల్లెలూయ, సమస్తమును కలుగునుగాక అంటే, వెలుగు కలుగునుగాక అంటే కలిగింది. ఆకాశ మహాకాశములు ఆయన నోటి మాటతో చేశాడు. ఎంత గొప్ప దేవుడండి, సృష్టికి కర్త. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడు. దేవా, మా బిడ్డలకు కూడా గట్టి పునాదులు వేయండి అయ్యా, మా జీవితాలకు కూడా గట్టి పునాదులు వేయండి అయ్యా. ఎన్ని బిల్డింగులు కడుతున్నారు కానీ ఉట్టిదే. నిద్రమోహనుడు కట్టాడు ఇక్కడే. మేము పొద్దున అటు వెళ్ళాం సభలకు, రోడ్డు చూద్దామని. పంచాయతీ ఇదేదో కట్టారు ఇక్కడే, దానికి 1.5 ఎంత ఇచ్చారు. మేము అటు వెళ్తే మొత్తం బయలుపోతుంది. 1-2 సంవత్సరాలు కూడా అవలా. మళ్ళీ వాళ్ళని ఏమో అడగకూడదు, వాళ్ళే నాయకులు దేశం మీద. ఇప్పుడు వాళ్ళు ఇల్లు అట్ట కట్టుకుంటారా? ఎంత ఘోరమో, ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. ఇదిగో దేవుడంట స్థిరమైన పునాది వేస్తాడు. చెప్పండి, ఎలాంటి పునాది? ఆయన పునాది వేశాడు భూమికి. ఎన్నో చెప్తున్నారు, భూమి అయిపోద్ది అంటున్నారు, చెక్కలు అయిపోద్ది అంటున్నారు, మొక్కలు అయిపోద్ది అంటున్నారు, వల్కనో పడుతుంది అంటున్నారు. ఆ మధ్య ఏదో స్కైలాబ్ పడుతుందని, భూమి మొక్కలు అయిపోద్దని. 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే అప్పుడున్న మందుగుండి సామాగ్రితో పేలిస్తే 800 సార్లు భూమిని పేల్చేటేసేటంతా సామాను తయారు చేశారు అని చెప్పారు. భూమిలో ఉంది ఇప్పుడు, అందరు తయారు చేసి కూర్చుని ఉన్నారు. మీలో ఎంతమందికి తెలుసో 3వ ప్రపంచ యుద్ధానికి దేశాలు ఇప్పుడు కాలు దువ్వుతున్నాయి. అమెరికా ఒక ప్రక్కన, రష్యా ఒక ప్రక్కన, ఇండియా ఒక ప్రక్కన. ఉక్రెయిన్ యుద్ధం ఆగమేఘాల మీద కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా భూమి ఇంకా స్థిరంగా ఎవరు సృజించారు? భూమికి పునాదులు వేసింది ఎవరు? కోట్లు 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 ఎకరాల భూమి, కోట్లు ఎకరాల భూమి. ఇండియాలో 146 కోట్ల మంది ప్రజలుంటే మనిషికి ఎకరం ఇచ్చినా ఇంకా ఉంటుందంట భూమి. అంత భూమి ఉంది, అంత భూమి. మనిషికి ఎకరం, సెంటున్నర కాదు. మనకేం కుటుంబానికి సెంటు. అది కూడా మళ్ళీ ఊరికి ఏమన్నా చెప్పండి, దూరంగా. చూసారా? ఊరికి దూరంగా, ఊరికి దూరంగా 1 సెంటున్నర ఇస్తే ఊళ్ళో ఉన్న బీదలందరూ అక్కడికి వెళ్ళిపోయారంటే, అంత దూరాన్ని ఉన్నా కానీ వెళ్ళిపోయారంటే భారతదేశంలో పేదరికం ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పండి.